గొప్పవారిగా బ్రతకండి, గొప్పవారిగా జీవించండి అని దేవుడు ప్రకృతిని మన కాళ్ళ కింద పెడితే ఈరోజు ఈ ప్రకృతిని నామరూపాలు లేకుండా నాశనం చేస్తున్నారు మనుష్యులు. అందుకే వాళ్ళని ఏమన్నాడు ఇక్కడ, వారి అవివేక హృదయం, బుద్ధి లేని హృదయం, వాళ్ళ వివేకం లేని హృదయం చీకటైపోయింది. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఏంట్రా బుద్ధిహీన పనులయ్యని అంటాం మనం ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే. ఏంట్రా నీ బుద్ధిహీన పనులన్నీ ఇలాగా అంటాం. అలా దేశాల మధ్య జరుగుతున్నాయి గొడవలు. వాళ్ళేమో జ్ఞానవంతులని మనం అనుకుంటే మన పొరపాటు. ప్రపంచంలో జ్ఞానులు అంటూ ఉంటే వాళ్ళు క్రైస్తవులు మాత్రమే. బైబిల్ ఎరిగిన వారే జ్ఞానులు.